నమస్కారం. హైస్కూల్ చదువుతున్న విద్యార్థులకు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అటు దేశసేవ, ఇటు ఇంజనీరింగ్ ఈ రెండింటినీ ఒకేసారి సాధించే అద్భుతమైన డ్యూయల్ కెరీర్ అవకాశం గురించి ఈ ఎక్స్ప్లెయినర్లో మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అసలు ఒకే సమయంలో అటు ఇంజనీర్గా, ఇటు దర్జాగా ఇండియన్ నేవీ ఆఫీసర్గా ఎలా మారొచ్చు? వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ! ఇండియన్ నేవీ రీసెంట్గా రిలీజ్ చేసిన పర్మనెంట్ కమిషన్ 10+2 బీటెక్ ఎంట్రీ స్కీమ్ ద్వారా ఇది అక్షరాలా సాధ్యం. ఈ అనాలిసిస్లో మనం ముఖ్యంగా 4 విషయాలు కవర్ చేద్దాం. ఈ ఆపర్చునిటీ ఏంటి, దీనికి ఎవరు అర్హులు, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాగే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన తేదీలేంటి అనేది ఫాస్ట్గా చూసేద్దాం. రైట్, ఇక మొదటి సెక్షన్లోకి వెళదాం. అద్భుతమైన అవకాశం, అదే డ్యూయల్ సొల్యూషన్ కెరియర్. ఇక్కడ అసలైన హైలైట్ ఏంతో తెలుసా? సెలెక్ట్ అయిన వాళ్లకి ప్రతిష్టాత్మకమైన ఇండియన్ నేవల్ అకాడమీ అంటే INA ఎలిమలలో ట్రైనింగ్ ఇస్తారు. అంతేకాదు, ఆ 4 ఏళ్ల తర్వాత ఏకంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి బీటెక్ డిగ్రీ వస్తుంది. దాంతోపాటే నేవీలో పర్మనెంట్ కమిషన్ ఆఫీసర్ పోస్ట్ 2027 జాన్యువరి నుంచి ఈ జర్నీ మొదలవుతుంది. అయితే ఈ కాంపిటీషన్ చాలా టైట్గా ఉంటుంది సుమా. ఎందుకంటే మొత్తం ఉన్నవి కేవలం 60 పోస్టులు మాత్రమే. వీటిలో మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్కి 30, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ECEకి 30 పోస్టులు సమానంగా పంచారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామో. అమ్మాయిలకు కూడా ఇదొక సూపర్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఈ 60 సీట్లలో 8 సీట్లు ప్రత్యేకంగా మహిళా అభ్యర్థులకు రిజర్వ్ చేశారు. అంటే మెకానికల్లో ఒక 4, ECEలో ఒక 4 ఖాళీలు వారికే కేటాయించారన్నమాట. ఇక ఈ నోటిఫికేషన్లో దాగి ఉన్న ఒక బెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే టాప్ మెరిట్లో ఉన్న 7 అభ్యర్థులను ప్రత్యేకంగా ఎంపిక చేసి కొచ్చిలోని NCWకి నావల్ ఆర్కిటెక్చర్ అండ్ షిప్ బిల్డింగ్ బీటెక్ కోర్స్ కోసం పంపిస్తారు. షిప్స్ డిజైన్ చేయాలనే ఆసక్తి ఉన్న వాళ్లకి ఇది నిజంగా జాక్పాట్ లాంటిది. ఓకే, అవకాశమైతే అదిరిపోయింది. మరి సెక్షన్ 2కి వెళ్దాం. ఈ ఎలైట్ క్లబ్లోకి ఎంటర్ అవ్వాలంటే అసలు అర్హతలేంటో చూద్దాం. కండిషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి. ఫస్ట్ థింగ్, అప్లై చేసే అబ్బాయిలు లేదా అమ్మాయిలు ఖచ్చితంగా అన్మ్యారీడ్ అయ్యుండాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది జూలై 2, 2007 నుంచి జనవరి 1, 2010 మధ్యలోనే ఉండాలి. దీంతోపాటు నేవీ అడిగే కఠినమైన ఫిజికల్ స్టాండర్డ్స్కి పక్కాగా ఫిట్ అవ్వాల్సిందే. ఇక చదువు విషయానికొస్తే ఇక్కడ 2 క్లియర్ కండిషన్స్ ఉన్నాయి. 12వ తరగతిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఈ 3 సబ్జెక్టులు కలిపి ఖచ్చితంగా 70% అగ్రిగేట్ ఉండాలి. అదొక్కటే కాదు, 10థ్లో గానీ లేదా ఇంటర్లో గానీ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మినిమం 50% మార్కులైతే వచ్చి తీరాలి. ఇక్కడే ఉందండి అసలైన పాయింట్. 2026 సంవత్సరం మనకు చాలా కీలకం. ఎందుకంటే ఖచ్చితంగా JEE మెయిన్స్ 2026 ఎగ్జామ్ రాసిన వాళ్లు మాత్రమే దీనికి అప్లై చేయగలరు. దాన్ని బట్టి JEE స్కోర్ ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అర్హతలు ఓకే, మరి సెక్షన్ 3లో మనం అసలైన బ్యాటిల్ఫీల్డ్కి వెళ్దాం. అదే సెలెక్షన్ ప్రాసెస్. ఈ సెలెక్షన్ ప్రాసెస్ ప్రధానంగా 3 కఠినమైన దశల్లో జరుగుతుంది. ఫస్ట్ స్టెప్లో మీరు సాధించిన JEE మెయిన్ ఆల్ ఇండియా ర్యాంక్ బేస్ చేసుకుని అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. సెకండ్ స్టెప్లో టఫ్గా ఉండే SSB ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక ఫైనల్గా మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. JEE ర్యాంక్ ద్వారా షార్ట్ లిస్ట్ అయిన వాళ్లు కొంచెం ట్రావెల్ చేయడానికి కూడా రెడీగా ఉండాలి. ఎందుకంటే సెప్టెంబర్ 2026లో మొదలయ్యే ఈ SSB ఇంటర్వ్యూలను బెంగళూరు, భోపాల్, కోల్కతా, విశాఖపట్నం కేవలం ఈ 4 సెంటర్లలో మాత్రమే కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనం బాగా గుర్తుపట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫైనల్గా జాబ్ డిసైడ్ చేసేది మాత్రం మీ మార్కులు, అలాగే మీరు మెడికల్గా ఎంత ఫిట్గా ఉన్నారు అన్నది. ఈ 2 విషయాల ఆధారంగానే ఫైనల్ మెరిట్ లిస్ట్ని పూర్తి పారదర్శకంగా రెడీ చేస్తారు. ఇక చివరిగా సెక్షన్ 4 ముఖ్యమైన తేదీలు. సరైన టైంకి యాక్షన్ తీసుకోకపోతే ఎంత మంచి ఇన్ఫర్మేషన్ అయినా వేస్ట్ కదా. ఈ టైమ్లైన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్స్ May 29, 2026ను ఓపెన్ అవుతాయి. కానీ లాస్ట్ డేట్ చూస్తే June 18 వరకే టైం ఇచ్చారు. చాలా తక్కువ గ్యాప్ ఉంది, సో అస్సలు మర్చిపోవద్దు. ఆ తర్వాత సెప్టెంబర్లో SSB ఇంటర్వ్యూలు మొదలైతే ఫైనల్గా 2027 జాన్యువరిలో బీటెక్ కోర్స్ స్టార్ట్ అయిపోతుంది.
ఇదంతా చూశాక మీకేమనిపిస్తోంది? ఒక పక్క జేఎన్యు లాంటి ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ నుంచి డిగ్రీ, మరోపక్క పర్మనెంట్ కమిషన్తో నేవీ ఆఫీసర్ హోదా. నేటి తరానికి ఇంతకంటే స్ట్రక్చర్డ్ అండ్ సేఫ్ కెరియర్ లాంచ్ ప్యాడ్ ఇంకేమైనా ఉంటుందా అని ఎవరికైనా అనిపిస్తుంది. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు బాగా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. కరెక్ట్ ప్లానింగ్తో ప్రిపేర్ అవ్వండి, సక్సెస్ ఖచ్చితంగా మీదే.